ప్రేమగల తండ్రి, నిత్యుడు మా దేవ, సర్వాధికారులైన మా ప్రభువా యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో తండ్రి, సంఘ ప్రార్థన కొరకు మీ పాసనకు కూర్చుంటున్నాం. మీ పాసనలకు రావడమే మా యొక్క బాధ్యత. ప్రభా, మీ కృప ప్రభా నిలబడి స్తోత్ర. యెషయా 1వ అధ్యాయంలో నా సన్నిధిని త్రొక్కబడి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడిన మాట బట్టి నిజంగా ఆ స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా, ఇది నాన్న మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకుని ప్రభా మొరపెట్టేటువంటి యోగ్యతను మాకు ఇచ్చాను స్తోత్రాలు. సమయం పోనీయకుండా ప్రభా అనేకుల కొరకు ప్రార్థించడం, ముఖ్యంగా సంఘం కొరకై అపోస్తుడైన పౌలుకు ఉన్న చింత మా జీవితాలు కలిగి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై మేము భారంగా ప్రార్థించడం సహాయం చేయండి. కలిగి ద్వారం తెరవండి, మీ సన్నిధి ఉంచండి. సైతాన్య అంధకార శక్తులను మీ శబ్దాలన్నింటినీ మీ స్వాధీనించుకోండి. మీరే అంతా కూడా మీ స్వాధీనించుకోవచ్చు మనం చేస్తూ కృతజ్ఞలమే వందనాలు చేస్తూ రావాల్సిన తీసుకురావాల్సిన యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుండి చదువుకున్న తెలిసిన మాట కదా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరూ చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటారు, ఊహించు వాటి కంటారు అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో తరతరముల సదాకాల మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాశక్తి ఎంత అనేది మనం ఏమి చెప్పలేం, దాన్ని వివరించలేం కూడా. భూలోకంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మనం వివరించలేకపోయినప్పుడు, ఆయన కార్యాలను మనం వివరించలేకపోయినప్పుడు, ఆయన గొప్ప శక్తిని కూడా మనం వివరించలేం. అంత గొప్ప శక్తి. మరి ఆయన యొక్క కనికరం కూడా అంత గొప్పది, ఆయన ప్రేమ కూడా అంత గొప్పది, ఆయన కృప కూడా అంత గొప్పది. అంత దీర్ఘశాంతం కలిగిన ఆ దేవుడు మనం అడుగు వాడేట్టుగా ఊహించు వాడేట్టుగా అత్యధికంగా చేస్తాడు అంటే, హృదయాన్ని బట్టి మొరపెట్టే హృదయాన్ని బట్టి, హృదయం యొక్క మరి నిర్దోషమైన హృదయాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగా, నిర్దోషమైన హృదయాన్ని బట్టి. కాబట్టి నిర్దోషమైన హృదయము మనకు రావాలి, అప్పుడే కానీ మన దేవుడు మనం ఆలకించలేదు. మనం కొన్ని విషయాలు చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 2వ వచనము 5, 6 చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనము 5, 6 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుతాం. 5, 6. అంతటా మన మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలవనప్పుడు, నేను మీ పక్షంగా యెహోవాను ప్రార్థన చేదును చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి, యెహోవా దృష్టి మేము పాపాత్మను ఒప్పుకోండి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ మనకు తెలిసిన మాట ఏంటంటే, ఏలీ కాలంలో చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటూ వచ్చింది. తన కుమారుల విషయమై, మరి పరిచరుల విషయమై, ఇలాగా ఇశ్రాయేలీలను కూడా ఫిలిష్తీయులు లొంగుబాటు చేసుకొని వారి మీద అధికారం చేస్తూ ఉంటున్నటువంటి కాలంలో, ఆ పరిస్థితిలో దేవుడు వారికి దర్శనం ఇవ్వకోకుండా ఉన్నాడు. దేవుడు వారిని దర్శించుకోకుండా ఉండడం అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాట కూడా అరుదు. చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు 3:21 చదవండి ఎవరైనా.
మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో లేకపోతే 3వ అధ్యాయం మొదటి వచనం చక్కటి మాట. బాలుడైన సమూయేలు పరిచయం చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే ఆ పరిస్థితి అలాగా ఉంటూ వచ్చింది. షిలోహులో ఇశ్రాయేలు రాజు లేని దినాల్లో వారు తమ తమ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ రావడము, ఉన్నత స్థలాల్లో దేవుణ్ణి మరి బొమ్మల్ని పూజించడము ఇలాగా జరుగుతూ వచ్చింది. మరి షిలోహులో ఉన్నటువంటి ఆ యొక్క మందస విషయమే గమనిస్తూ ఉంటే ఏలి యొక్క కుమారులు ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్న ప్రాంతంలో కూడా దేవుని యొక్క దర్శనము కలగలేకపోవడం అనేది విచారకరం. మరి ఆ సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత సమూయేలు కాలంలో సమూయేలు పెరిగి పెద్దయి యవన వయసుకు వచ్చే సమయంలోకి అప్పుడు దేవుడు దర్శనం ఇవ్వడము, ఆయన వాక్కును ప్రచురం చేయడము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగా ఉన్నప్పుడు మరి 4వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉంటే ఫిలిస్తీన్లు మందసాన్ని కొనుక్కున్నారు. మరి అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయినారు. అక్కడ సుమారు కొన్ని నెలల పాటు కూడా ఆ మందసం అనేది అక్కడ ఇశ్రాయేలిక స్థానంలో ఆ ప్రాంతంలో చూడండి 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ యొక్క ఫిలిస్తీన్ ప్రాంతంలో ఉన్నది. 6వ అధ్యాయం మొదటి వచనంలో 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తర్వాత 7 నెలలు అంటే 7 నెలలు ఏం జరిగినట్టు? ఏ పరిచర్య కూడా లేదు. 7 నెలలు బలులు లేవు, అర్పణలు లేవు, ధూపం లేదు, ఇక ఏమి లేదు. అన్ని ప్రాంతంలో ఆ మందసాన్ని తీసుకుపోయి దాగోను గుడి దగ్గర ఆ ప్రాంతంలో ఆ యొక్క మందసాన్ని ఉంచుతూ వచ్చారు. అక్కడ ఏమీ లేదు. 7 నెలలు ఇటు ఇశ్రాయేల్కి ఇక్కడ ఏ ధూపం వేయడం కానీ మందసం కానీ ఏమీ లేదు. అక్కడ ప్రాంతంలో కూడా అది అలాగే మందసం అలాగే ఉంటూ వచ్చింది. తర్వాత వారు మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి అది తీసుకొచ్చేసి మరి కిర్యత్యారీము అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అక్కడ 20 సంవత్సరాలు దేవుని మందసం అక్కడ ఉండడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలు మరి తమ యొక్క తప్పులు తెలుసుకున్నారు. సమూయేలు దగ్గరకు వస్తున్నారు. సమూయేలు దగ్గరకు వచ్చి వారు మరి మేము యెహోవాను సేవిస్తాం. చూడండి 5వ మాట, అంతర ఇశ్రాయేలు బయలుదేవతలకు అస్తారోతు దేవతలు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను సేవించిరి. సమూయేలు యవన జీవితంలో ఉన్నాడు. సమూయేలు దగ్గరకు వచ్చారయ్యా మా కొరకు ప్రార్థన చేయవు, మేము ఎంతో నష్టంలో ఉన్నాము, ఇదివరకు మేము దేవుని విసర్జించి ఇదివరకు 7 నెలలు కూడా దేవుని మనసం లేక ఉండడము, ఇదివరకు 20 సంవత్సరాలు ఉన్నా కూడా 20 సంవత్సరాలు కూడా దేవుని సన్నిధి అనుభవం లేకపోవడం అనేది విచారకరము. కాబట్టి మా కొరకు నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు ఇశ్రాయేలు చేసినటువంటి పక్షంగా ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలు చేసినటువంటి మొదటి కార్యం ఏమిటంటే 6వ వచనం చూడండి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, నీళ్లు చేది కుమ్మరించారు. ఇప్పుడు కేవలం వారు ఎలా కుమ్మరించారంటే తమ హృదయములను కుమ్మరించిన వారుగా చూస్తూ ఉంటున్నాం. హృదయాలు కుమ్మరించారు కదా. ఎలాగా చూడండి, మొదటి సమయంలో 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి మాట మనకు మరొకటి చెప్పబడతాను. చూడండి హన్నా ఏమంటుంది. హన్నా 1వ అధ్యాయం మొదటి సమయంలో 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, 15వ వచనంలో 15వ వచనం, హన్నా అది కాదు నా ఇలవాడా, మనోదుఃఖం గల్లానే ఉన్నాను, నేను ద్రాక్ష చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాను, కుమ్మరించుకొనుచున్నాను. ఈ అనుభవంలోకి ఇశ్రాయేలు రావడం అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మన హృదయాలను కుమ్మరిస్తాం, పెదవులతో చేసే ప్రార్థన కాదు, హృదయములతో చేసే ప్రార్థన, హృదయాలతో చేసే ప్రార్థన అది దుఃఖముతో ఉన్నప్పుడే వస్తుంది. దుఃఖంలో, వేదనలో, అతి కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ హృదయంలో నుండి వచ్చే ప్రార్థన అనేది మనం గుర్తించుకుంది. దేవుడికి అలాంటి యొక్క ప్రార్థనలు, పెదాలతో చేసే ప్రార్థనలు లేకపోతే పై చేసే ప్రార్థనలు, ఏదో మనం చేసే ప్రార్థన ప్రాముఖ్యమైనవి కావు. అందుకే యోవేలు గ్రంథంలో కూడా ఆ మాట అంటున్నాడు, మీ హృదయాలను చింపుకొనుడి కదండి మాట. చూడండి అక్కడ మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా.
ఈ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరిగి. ఏంటండి ఏం చెప్పుకోవాలంటాడు? వస్త్రాలను కాదు, వస్త్రాలను చింపుకొని పైన దూరి పోసుకొని, ఇది కూడా అవసరమే. కానీ ఆ దినాలు అలా జరుగుతూ వచ్చింది. వస్త్రాలు చింపుకొని ధూళి పోసుకొని మరి అలాగా వారు ఆ ఉపవాసం ఉండి కూర్చోవడం అనేది మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు చూసేటువంటి యొక్క విషయం ఏంటంటే హృదయాలను బట్టలను చింపుకోవడం ప్రాముఖ్యం కాదు. బట్టలు అందరూ చింపుకుంటారు, కానీ హృదయాలను చింపుకోవడం, హృదయం చింపుకోవడం అంటే అర్థం ఏంటి? హృదయం యొక్క దుఃఖముతో ప్రార్థించడం. ఇది అంత తేలికనే రాదు. దుఃఖ వేదనతో ఏ వ్యక్తికైతే తనను గురించి తాను పాపిని గుర్తించి లేకపోతే తాను చేసిన తప్పులను గుర్తించి ప్రభు ఎదుట దుఃఖముఖుడై ఉంటాడు, ఆ వ్యక్తికే ఇలాంటి యొక్క ప్రార్థన సాధ్యమవుతుంది. లేకపోతే ఏ వ్యక్తి అయితే మరి ఇరుకులో ఇబ్బందులో ఉంటాడో, మరి తీర్చుకోవాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాడో, ఆ వ్యక్తికే హృదయమును చింపుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి రాగలరు. ప్రియమైన వారిలరా, హృదయములను చింపుకొని చేసే ప్రార్థన అనేది దేవుడు అంగీకరించేది. అది దేవుడు అంగీకారాన్ని చేసేది. ఎందుకంటే హృదయాన్ని చూసాడు దేవుడు. అన్నాడు కదా, నేను పై రూపమును. ఇక్కడ ఆ మాట ఎక్కడున్నది? మొదటి సమూయేలు గ్రంథం కదా, మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం ఉండేవారైనా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. ఏం పెడతాడు యెహోవా? హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయం దేవుడు మొట్టమొదటి చూసేది హృదయాన్ని చూస్తాడు. హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఏదైనా ఉందా? పైగా ప్రభా మరి పెదాలు కదిలించే ప్రార్థన కాదు, హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన. పెదాల నుంచి వచ్చే ప్రార్థన మానవుడు చూస్తాడు కదా. ఏలి ఎవరు చూశాడు? అన్న పెదాలు కదిలిస్తా ఉంటే పెదాలను చూస్తున్నాడు, కానీ హృదయం అతను కనబడడం. హృదయంలో వేదన, అన్న యొక్క హృదయం యొక్క వేదన తను చూడలేకపోయాడు. ఏలి ఏం చూస్తున్నాడు? కేవలం పెదాలు చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఆమె హృదయంలో నుంచి వేదన కలిగిన ప్రార్థన చూస్తున్నాడు. వాళ్ళరా, హృదయంలో నుండి మీ హృదయం చింపుకొనుడి. కాబట్టి ఇశ్రాయేలు నీళ్లు చేది ఆయన సన్నిధిలో పోసారంటే అర్థం ఏమిటంటే వారి హృదయాలను చింపుకున్నారు. ఇది నా ప్రార్థనలో ప్రవేశించే మనము ప్రార్థన వినలేకపోవడానికి గల కారణం మన హృదయాలను భారముగా చేసుకోలేకపోవడం. అవి చింపుకొని అనగా వేదనతో ప్రార్థన చేయలేకపోవడం ద్వారానే దేవుడు వినలేకపోతున్నాడు. ఒకవేళ విన్నా ఎప్పుడో ఆ ప్రార్థన జవాబు వచ్చేది. అయితే హృదయముతో వేదనతో చింపుకున్నటువంటి వేదనతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన అప్పుడే వినేవాడు. అలాంటి యొక్క హృదయమును మనము కలిగి ఉండే వారంగా, అలాంటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చూడండి, ఆ మాట మనం చూసాం కదా, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో నీళ్లు చేది ఆయన సంధిలో కుమ్మరించారు. తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే 8వ వచనం 9వ వచనం చదవండి ఎవరైనా. 8వ వచనం 9వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-9. ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మనవి చేసి సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి అర్పించి ఇక్కడ చూడండి ఏముంది? సమూయేలుతో చెప్తున్నాయ్యా, మా పక్షాన్ని నువ్వు ప్రార్థన చేయడము మానొద్దు అన్నాడు. మరి మానొద్దు అన్నప్పుడు సమూయేలు కూడా ఏం చేశాడండి? పాలు విడవని ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి అర్పించాడు. అర్పణ, బలి. ఇక్కడ మనం చూస్తా అంటే
20 సంవత్సరాలు ఆ యొక్క మందసం కిర్యాతారంలో ఉంటే మనకి ఇక్కడ బలులు అర్పింపబడినట్లుగా మరి ఏమేమి మనకు చెప్పబడదు. ఎందుకంటే ఇశ్రాయేలు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలు. బలి అర్పించినారు లేదో తెలియదు. మరి ఇక్కడ సమూయేలు బలి అర్పిస్తున్నాడు. బలి పాలు విడమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి బలి అర్పించాడు. బలి అనేది మనం చూస్తుంటే అది మరి అర్పణ చేయడం అని మనం చూస్తుంటున్నాం. ఈ అర్పణ లేక దేవునికి అర్పణ అర్పించక ఎన్ని దినాలైందో చూడండి. బలి అర్పించిన తర్వాతనే అనేకమైన సార్లు దేవుడు ప్రార్థనను అంగీకరించాడు. మనం చూస్తే ఏలీ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టి దానిపైన ఎద్దు కోయబడినటువంటి ఎద్దు చప్పడు ఎద్దులు పరిచి బలి అర్పించాడు. బలి అర్పించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. సొలొమోను చూద్దాం. సొలొమోను ఏం చేశాడు? 1000 దహన బలులను అర్పించాడు. దహన బలులు అర్పించిన తర్వాత మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత పైనుంచి అగ్ని వచ్చి ఆ దహన బలిని దహించాడు మనం చూస్తుంటున్నాం. దహన బలి అర్పించిన తర్వాత కూడా సమూయేలుతో దేవుడు మరి ఆ యొక్క మాట్లాడము స్వప్నమందు మనం చూస్తా ఉంటాం. దహన బలి అనేది చాలా ప్రాముఖ్యమైంది. దహన బలి అంటే అర్పణ. ఈ అర్పణ మరి దేవుడికి చేస్తున్నటువంటి విషయంలో మనం చూస్తూ ఉంటే మరి అర్పణ అంటే దేవుడు అన్నాడు నేను కోడలను అంగీకరిస్తానా లేకపోతే ఆ గొర్రెలను అంగీకరిస్తానా, ఇది ప్రాముఖ్యమైందా? చూడండి, ఒక మాట ఉంది యెషయా గ్రంథం 1వ అధ్యాయం. తెలిసిన మాటలు ఇది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవడం. 11వ వచనం. విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలుగా పొట్టేలను బహుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను గొర్రె పిల్ల రక్తమైనను కోదల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. మరి అర్పిస్తున్నారు. మరి ఏంటి అర్పించే సమయంలో వారి చేతులు మలినముతో వారు దహన బలులను ఏం చేస్తున్నారు? అర్పిస్తున్నారు. మలినముతో అంటే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఇక్కడ చూస్తాడు చూడండి, ఆ మాట ఉంది 15వ వచనంలో, 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు మూసుకొందును. ఎందుకు మీ చేతులు ఏముంటున్నాయంటున్నాడు చూడండి. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. రక్తముతో అంటే అన్యాయముతో, మోసముతో, లేకపోతే ఇంకా దేవుడికి ఆయాసకరమైన వాటితోనే ఈ చేతులు నిండున్నాయి. పవిత్రపరచబడినటువంటి ఈ చేతులతో దహన బలులు అర్పించడం. మన చేతులను అనగా మన క్రియలను, మన జీవితాన్ని పవిత్రపరచుకోవడం. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఏముంది? పవిత్రమైన మీ చేతులు ఎత్తి. చూడండి, ఒక మాట ఉంది ఎఫెసీ రాసిన పత్రికలో అన్నమాట. ఎఫెసీ రాసిన పత్రిక బైబిల్ తీయండి. పవిత్రమైన మీ చేతులను ఎత్తనమాట. ఆరో అధ్యాయంలో 18 వచ్చింది ఎవరైనా. 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి. విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి. పవిత్రమైన చేతులు ఎత్తి అనే ప్రార్థన. పురుషులైతే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మాట క్షమించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతారు. ఏమిటంటే పవిత్రమైన మన హృదయపు పవిత్రత. అందుకే బలి అర్పించడం అనేది ఏంటంటే మనం కడుక్కోవడం, పరిశుద్ధపరచుకోవడము, పవిత్రపరచుకోవడము. ఇది బలి అనేది యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని గుర్తు చేస్తారు, ఆయన రక్తాన్ని గుర్తు చేస్తారు. ఆయన రక్తము చేత మన హృదయాన్ని, మన చేతులను పవిత్రపరచుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలుకు సమూయేలు చేసిన ఏంటంటే కోడెదోడ పాలు విడవైన గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించాడు. అర్పించిన తర్వాత దేవుడు అతని ప్రార్థనను అంగీకరించినప్పుడు అది వరకు ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా మరి ఫిలిష్తీయుల చేతి కింద అనపబడినటువంటి ఇశ్రాయేలు దేవుడు మరి వారిపైకి ఉరుములు మెరుపులు మెరిపించి తారుమారు చేసి ఫిలిష్తీయులను చెదరగొట్టేశాడు. ఇక సమూయేలు ఉన్న దినాలన్నింటిలో కూడా ఫిలిష్తీయులు ఎంత మాత్రం కూడా ఇశ్రాయేలుకు చొరబడలేదని వాక్యంలో వ్రాయబడింది. అంటే సమూయేలు దినాలన్నింటిలో కూడా వారు భయభ్రాంతులై దూరమైపోతూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు హృదయాలను చింపుకోవాలా. మన హృదయమును పెదవులు కాదు, హృదయాన్ని చింపుకోవాలా. తర్వాత మనం చూస్తే పవిత్రమైనటువంటి చేతులైతే బలి అర్పించిన విధంగా, అంటే పవిత్రంగా ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి మనం ఎప్పుడైతే వస్తామో, మన చేతులను, మన హృదయాన్ని ఆయన రక్తంలో ఎప్పుడైతే కడుక్కుంటామో, మనం పవిత్రపరచబడిన వారంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి మరి బలులు అర్పించడము, కోడలు అర్పించడం ఇది కాదు, కానీ హృదయము మా పవిత్రమైన చేతులతో ఆయన రక్తంతో, యేసు రక్తం ప్రతి పాపం నుండి కలిపితే పవిత్రపరుస్తుంది. మనం ఎప్పుడైతే పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. హృదయాలను చింపుకున్న మనకు దేవుడు అంగీకరిస్తాడు. హన్నా ప్రార్థన విన్నాడు కదా, మన ప్రార్థన కూడా వింటాడు. ఇశ్రాయేలు ప్రార్థన విన్నాడు కదా, మన ప్రార్థన కూడా వింటాడు. ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన చూచినప్పుడు మన చేతులు, మన హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు, ఆయన చూస్తే మన చేతులు, మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మన ప్రార్థనకు ఆయన ఏం చేస్తున్నాడు? జవాబు ఇచ్చేవాడు కాదు. కాబట్టి అలాగా మన ప్రార్థనలో కొనసాగడానికి ప్రభు మనకు సహాయము చేయదుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులను చేరి హృదయమర్పించెదము, ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము